హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం వంకాయ కర్రీ అండి. వంకాయ పచ్చి బఠాణీ పాతకాలం నాటి వంట అండి. ఇది పాతకాలంలో పెళ్ళిళ్ళలో పెట్టేవారు, చూసారా? వంకాయ కూర, వంకాయ బఠాణీ, ఆ కర్రీ అన్నమాట ఇవాళ మనం చేసుకోబోతున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని మా చిన్నప్పుడు మా పెళ్లి వరకు కూడానండి అసలు వంకాయ బఠానీ, వంకాయ శనగపప్పు పెళ్ళిళ్ళలో ఆ కర్రీలు వేసేవారు. ఎంత బాగుండేదో. పసుపు, కొంచెం మెంతిపొడి, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు, వెల్లుల్లిపాయలండి. 4 పాయలు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది వేగినాయి కదా, ఉల్లిపాయలు వేసుకుందాం. వంకాయ పచ్చి బఠాణీ బాగుంటుందండి కర్రీ. ఎండి బఠానీ అయినా వేసుకోవచ్చు. అది రాత్రి నానబెట్టుకొని ఉదయం చక్కగా వాటిని ఒక్క ఉడికించుకొని చేసుకుంటే బాగుంటుంది. వంకాయ శనగపప్పు కూడా బాగుంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది వంకాయ శనగపప్పు. కరివేపాకు, పచ్చిమిరపకాయలండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం వేగాలండి. మూత పెట్టుకుందాం. ఇదిగోండి, చక్కగా మగ్గిపోయింది ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను చాలండి. ఇది కొంచెం వేగాలి. వెల్లుల్లి వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం వంకాయ వేసుకుందామండి. వంకాయ చక్కగా పుచ్చులు లేకుండా చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి, పోసుకొని. వంకాయ వేసుకుందాం. వంకాయ వేసుకున్నాం కదా, వంకాయ కదండి, ముందు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందులోకి కొంచెం మసాలా పొడి అండి, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా కొబ్బరి గసగసాల పొడి. గుమగుమలాడుతుందండి కూర. మసాలా పొడి వేస్తా కదా,
వంకాయకి కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుందండి కర్రీ. వంకాయ వేసాం కదా, ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కొంచెం మసాలాలు కారం వేగినాయి కదా, ఇప్పుడు మనం ఈ పచ్చి బఠానీ వేసేసుకుందాం. ఆహా, కలర్ఫుల్గా ఉందండి. ఎంత బాగుండేదండి ఆ పాతకాలం రుచులు. ఆ రుచులే వేరండి. ఆ భోజనాల్లో ఆ సాంబారు, ఆ వంకాయ కూర, ముద్దపప్పు, పచ్చడి, గోంగూర పచ్చడి, ఇవన్నీ భోజనాల్లో వేసేవారు. పూర్ణం, పులిహార పూర్ణం కంపల్సరీగా వేసేవారండి. పెళ్ళి అంటే పులిహార, పూర్ణం, చక్కెర పొంగలి, చక్కగా ఇలాంటి కూరలు, సాంబారు అవన్నీ వేసేవారు. ఇప్పుడు అవన్నీ పోయినాయండి. బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, రకరకాల రైసులు అవన్నీ వచ్చేసి పాతకాలం పద్ధతులన్నీ పోయినాయి. ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుని పెళ్ళి అంటే చక్కగా విస్తర నిండా అరిటాకు మీద చక్కగా అరటికాయ బజ్జీ కానీ, అప్పడం బజ్జీ కానీ, తమలపాకు బజ్జీ కానీ వేసేవారు. చక్కగా వంకాయ శనగపప్పు వేసేవారు, లేదా వంకాయ బఠానీ వేసేవారు. అప్పడం భలే ఉండేదండి. అసలు ఆకు చూస్తేనే మనకి కడుపు నిండిపోయేలాగా ఉండేది. పులిహార, పూర్ణం, ఏం ఉండేదండి అసలు. పాత పెళ్ళిళ్ళలో ఆ భోజనాలు చాలా బాగుండేయండి. మా పెళ్లి వరకు వచ్చింది రండి, అక్కడి నుంచి పోయినాయి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇందులోకి వేసుకొని మూత పెట్టుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. కర్రీ చక్కగా ఉడుకుతుంది. ఇదిగోనండి, కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా ఉడికిపోయిందండి. వంకాయ మగ్గిపోయింది. సూపర్ అరోమా, మంచి వాసన వస్తుంది కర్రీ. రెండు చూతురుగా ఇదిగోనండి, వంకాయ బఠానీ పాతకాలం నాటి వంటకం. పాతకాలంలో పెళ్లి భోజనాలలో వేసే వంకాయ బఠానీ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా నచ్చితే కనుక మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.